అందరికీ నమస్కారం. నిన్న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌కి అలాగే పీపీకేస్ మధ్య మ్యాచ్‌లో పీపీకే అయితే గెలవడం జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో పీపీకే ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేసిందని చెప్పాలా. ఎందుకంటే ఇప్పటివరకు ఏ టీం చూసుకున్నా గానీ 200+ స్కోర్ చేజ్ చేయడంలో 5 టైమ్స్ ముంబై గెలిస్తే ముంబై చేజ్ చేసింది. కానీ ఈసారి 6 టైమ్స్ చేజ్ చేసి హిస్టరీ అయితే క్రియేట్ చేసింది పంజాబ్ కింగ్స్. సో 200 స్కోర్‌ని చేజ్ చేసిన టీమ్స్లో హైయెస్ట్ పీవీకేస్ అయితే నిలవటం జరిగింది. అయితే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే నిన్న శశాంక్ సింగ్ గురించి అయితే చెప్పాలి మనం. సో ఎందుకంటే 29 బాల్స్లోనే 61 రన్స్ చేసి మ్యాచ్ అయితే గెలిపించాడు. అయితే ఈ ఆక్షన్లో ఇతను శశాంక్ సింగ్ని పీపీకే వాళ్ళు డ్రాప్ చేయాలనుకున్నారు. కానీ ఎందుకంటే దీనికి రీజన్ ఏంటంటే శశాంక్ సింగ్ అనే పేరుతో ఇద్దరైతే వచ్చారు అంతకుముందు ఆప్షన్స్లోకి. అయితే ఇంకొకతనేమో యంగ్స్టర్ 20 ఇయర్స్ ఓల్డ్, ఇతనేమో 32 ఇయర్స్ ఓల్డ్. సో ఇతన్నే తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఆక్షన్ అయిపోయిన తర్వాత ఇతను కాదు మేము తీసుకోవాలి అనుకుంటుంది వేరే అతను అని చెప్పేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. సో దాని తర్వాత ఆక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు డిక్లేర్ చేశారు మేము తీసుకోవాలనుకుంటుంది ఇదే శశాంక్ సింగ్ని. సో ఇతన్ని తీసుకోవడం మాకు హ్యాపీగా ఉందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది పీపీకే మేనేజ్మెంట్. అయితే ఇతన్ని తీసుకోవడం వల్ల ఈరోజు ఒకవేళ ఇతను కనుక వీళ్ళు డ్రాప్ చేసినట్టయితే ఆ రోజు ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే వీళ్ళు గెలిచేవాళ్ళు కాదు అని అయితే చెప్పాలి. సో దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే నిన్న మ్యాచ్ విషయంలోకి వెళ్తే పీపీకే వాళ్ళు ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే తీసుకున్నారు. సో వీళ్ళు గుజరాత్ టైటన్స్ అయితే వాళ్ళకి ఒక మంచి స్టార్ట్ అయితే వచ్చింది. 2.5 అవర్స్లోనే వీళ్ళు 29 రన్స్ అయితే చేశారు. సో దాని తర్వాత వృద్ధిమాన్ సహా రబాడా బౌలింగ్లో అయితే అవుట్ అవ్వడం జరిగింది. కొంచెం స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. సో దాని తర్వాత రబాడా అయితే వికెట్ తీసుకున్నాడు వృద్ధిమాన్ సహాది. సో దాని తర్వాత వీళ్ళకి కేన్ మౌన్ అయితే తీసుకొచ్చారు నిన్న మ్యాచ్లో. ఎందుకంటే మిల్లర్ లేడు కాబట్టి, ఇంజూర్ అయింది కాబట్టి. సో అతని ప్లేస్లో కేన్ మౌన్ తీసుకొచ్చారు. కేన్ మౌన్ కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుంటే కొంచెం నిరాశపరిచినట్టు ఆడాడు. ఎందుకంటే 22 బాల్స్లో ఓన్లీ 26 రన్స్ మాత్రమే చేశాడు. సో కొంచెం నిరాశగానే అనిపించింది అతని బ్యాటింగ్. అయితే దాని తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ అయితే 19 బాల్స్లో 33 రన్స్ అయితే చేశాడు. సో దాంతో గిల్కి కొంచెం సపోర్ట్గా నిలబడుతూ అలాగే గిల్ స్లోగా ఆడినప్పుడు ఇతను కొంచెం రేస్ పెంచడం అలా ఆడి వీళ్ళిద్దరి మధ్య 53 రన్స్ అయితే పార్ట్నర్షిప్ వచ్చింది థర్డ్ వికెట్కి. సో వీళ్ళిద్దరూ కొంచెం మ్యాచ్ని ఆదుకున్నారని అయితే చెప్పాలి వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్. సో దాని తర్వాత వచ్చిన విజయ్ శంకర్ కొంచెం స్ట్రగుల్ అవుతూనే ఆడాడు. ఎందుకంటే 10 బాల్స్లో ఓన్లీ 8 రన్స్ మాత్రమే చేశాడు. అంటే 100 స్ట్రైక్ రేట్ కూడా లేదు ఇక్కడ. సో దాని తర్వాత అతను అవుట్ అయిన తర్వాత వీళ్ళకి రాహుల్ తెవాటి అయితే ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడని చెప్పాలా. ఎందుకంటే ఇతను వరుసగా బ్యాక్ టు బ్యాక్ వీళ్ళకల్లే 8 బాల్స్లోనే 23 రన్స్ అయితే చేశాడు రాహుల్ తెవాటియా. దీంట్లో 3 4లు ఉండి అలాగే ఒక 6 కూడా ఉంది. ఒక మంచి ఫినిషింగ్ టచ్ అయితే మంచిగా ఇచ్చాడనే చెప్పాలి రాహుల్ తెవాటియా. సో అయితే వీళ్ళలో ఇంకా గిల్ గురించి చెప్పాలి అంటే గిల్ 48 బాల్స్లో ఓన్లీ 89 రన్స్ చేశాడు. అంటే దీంట్లో 185 స్ట్రైక్ రేట్ ఉంది. అంటే మొన్నటి వరకు గిల్ మంచి ఫామ్లో కనిపిస్తున్నా కూడా ఒక మంచి ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయడానికి కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. కానీ నిన్న మాత్రం దాన్ని 89 రన్స్గా ఒకవేళ ఇతను ఓన్లీ 48 బాల్సే మాత్రమే ఆడింది. ఎందుకంటే ఇతనికి స్ట్రైక్ చాలా తక్కువ వచ్చింది. సో నిన్న కనుక ఇంకా కొన్ని బాల్స్ ఆడినట్టయితే నిన్న ఖచ్చితంగా ఇంకో 100 అయితే చేసేవాడు గిల్. కానీ బ్యాడ్ లక్. సో 48 బాల్సే నిన్న ఆడగలిగాడు. సో అయితే నెక్స్ట్ పీబీకే బౌలింగ్ విషయంలోకి వెళ్తే మనం ఫస్ట్ హర్షదీప్ సింగ్ అలాగే హర్ప్రీత్ బ్రార్ వీళ్ళిద్దరూ ఒక మంచి బౌలింగ్ అయితే వేశారని చెప్పాలి. సో వీళ్ళిద్దరూ మినహాయిస్తే తర్వాత రబాడా హర్షల్ పటేల్ ఎప్పటి నుంచో 11 ఎకానమీతో అయితే బౌలింగ్ చేస్తున్నాడు. 11 ఎకానమీ అంటే 45 రన్స్ అయితే ఖచ్చితంగా ఎత్తున్నాడు ప్రతి మ్యాచ్లో. సో నిన్న కూడా చేసింది అదే. సో దాంతోపాటు రబాడా 2 వికెట్స్ తీశాడు. అయినా సరే అతను కూడా 44 రన్స్ అయితే ఇచ్చాడు. అంటే 11 ఎకానమీతో అయితే వెళ్ళాడు. సో అయితే దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే వీళ్ళకల్లే సికందర్ రాజాని తీసుకొచ్చారు వీళ్ళు. ఎందుకంటే లివింగ్స్టోన్కి మొన్న ఇంజూర్ అయింది కాబట్టి బ్యాటింగ్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడని నిన్న సికందర్ రాజాని అయితే తీసుకొచ్చాడు. సికందర్ రాజా కూడా 2 ఓవర్స్లో 22 రన్స్ అయితే ఇచ్చాడు. సో దాని తర్వాత శామ్ కర్న్ వచ్చాడు. శామ్ కర్న్ ఆల్రెడీ మనం చూసాం అంతకుముందు మ్యాచ్లో లాస్ట్ 3 మ్యాచెస్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు. అయినా సరే శామ్ కర్న్కి ఓన్లీ 2 అవర్స్ మాత్రమే ఇచ్చారు. శామ్ కర్న్ 2 అవర్స్లో 18 రన్స్గా అయితే సమర్పించుకోవడం జరిగింది. సో దాని తర్వాత వచ్చిన పీపీకేస్ బ్యాటింగ్ చూసుకున్నట్టయితే ఫస్ట్లోనే ధావన్ వికెట్ అయితే కోల్పోయారు వీళ్ళు 1 రన్కే.
సో దాని తర్వాత బైర్స్టో ప్రభసిమ్రన్ సింగ్ మధ్య ఒక మంచి క్యామియో అయితే వచ్చింది. సో వీళ్ళిద్దరి మధ్య పవర్ ప్లేలోనే 54 రన్స్ అయితే చేశారు. సో వీళ్ళిద్దరూ కొంచెం ఇన్నింగ్స్ని ఆదుకున్నారని అయితే చెప్పాలి. సో దాని తర్వాత బైర్స్టో 13 బాల్స్లో 22 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. సో దాని తర్వాత ప్రభసిమ్రన్ సింగ్ 24 బాల్స్లో 35 రన్స్ అయితే చేశాడు. సో వీళ్ళిద్దరూ నూర్ అహ్మద్ బౌలింగ్లోనే అవుట్ అయ్యారు. నూర్ అహ్మద్ ఆల్రెడీ మొన్న మ్యాచ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో ఈ మ్యాచ్లో కూడా నూర్ అహ్మద్ మంచి బౌలింగ్ అయితే చేశాడని చెప్పాలి. సో దాని తర్వాత సికిందర్ రాజా అలాగే శ్యామ్ కరణ్ వీళ్ళిద్దరూ మళ్ళీ స్ట్రగుల్ అయ్యారు. దానికి ముందు బౌలింగ్లో స్ట్రగుల్ అయ్యారు. సో దాని తర్వాత వీళ్ళు మళ్ళీ బ్యాటింగ్లో అయితే స్ట్రగుల్ అయ్యారు. సో దాని తర్వాత వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత 8.4 ఓవర్స్కి 70 రన్స్ మాత్రమే చేశారు. 4 వికెట్స్ అయితే కోల్పోయినాయి వీళ్ళకి. సో దాని తర్వాత లాస్ట్ 10 ఓవర్స్లో 117 రన్స్ అయితే చేయాలి. అంటే 11.7 వరకు అయితే ఉంది వీళ్ళది రన్ రేటు, రిక్వైర్డ్ రన్ రేటు. సో దాన్ని చేస్ చేయడం కొంచెం కష్టమే. కానీ ఆ టైంలో శశాంక్ సింగ్ అలాగే జితేష్ శర్మ వీళ్ళని అయితే ఆదుకున్నారని చెప్పాలా. సో శశాంక్ సింగ్ 9th ఓవర్కి బ్యాటింగ్ వచ్చాడు. సో దాని తర్వాత 29 బాల్స్లోనే 61 రన్స్ అయితే చేశాడు. సో దాని తర్వాత వీళ్ళకి జితేష్ శర్మ చూసుకున్నా కానీ 8 బాల్స్లో 16 రన్స్ అయితే చేశాడు. దాంతో రషీద్ ఖాన్ని బ్యాక్ టు బ్యాక్ 6 కూడా కొడతాం జరిగింది ఒకే ఓవర్లో. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే వీళ్ళకి ఎప్పుడైతే జితేష్ శర్మ అవుట్ అయ్యాడో సో వీళ్ళకి ఒక ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల నిన్న ఒక గుడ్ అయితే జరిగిందని అయితే చెప్పాలి. సో యశ్తో శర్మ చూసుకున్నట్టయితే వీళ్ళకి ఒక మంచి ఇన్నింగ్స్ అయితే నిన్న ఆడాడని చెప్పాలి. సో దాని తర్వాత లాస్ట్ 27 బాల్స్లో చూసుకున్నట్టయితే వీళ్ళు 51 రన్స్ అయితే కావాల్సి వచ్చినాయి వీళ్ళకి. సో ఇది కొంచెం కష్టమైన పరిస్థితి లాగైతే వీళ్ళకి అయితే తయారైంది. కానీ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వల్ల యశ్తో శర్మ అలాగే మనకి శశాంక్ సింగ్ వీళ్ళిద్దరూ మంచి ఇన్నింగ్స్ వల్ల దాన్ని చేయగలిగారని అయితే చెప్పాలి. సో దీని తర్వాత వీళ్ళకి లాస్ట్ 2 ఓవర్స్లో చూసుకున్నట్టయితే వీళ్ళకి 25 రన్స్ అయితే కావాల్సి వచ్చింది. సో ఆ ఓవర్ మోహిత్ శర్మ 19th ఓవర్ అయితే వేసాడు. మోహిత్ శర్మ డెత్ ఓవర్లో మంచి బౌలింగ్ వేస్తాడు అనుకున్నాం, కానీ నిన్న కొంచెం తడబడినట్టున్నాడు. సో 19th ఓవర్ 18 రన్స్ అయితే ఇచ్చాడు. సో దాని తర్వాత కావాల్సింది వీళ్ళకి ఓన్లీ 7 రన్స్ మాత్రమే. సో దాన్ని అయితే లాస్ట్ ఓవర్లో అయితే వీళ్ళు చేయగలిగారు. సో దీంట్లో వీళ్ళ బౌలింగ్ అటాక్ కనుక మనం చూసుకున్నట్టయితే జీటీలో నూర్ అహ్మద్ మంచి బౌలింగ్ వేసాడు నిన్న. 4 ఓవర్స్లో 32 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. వాటిలో బైర్స్టోది ప్రభసిమ్రన్ సింగ్ ఒకటిది. సో మెయిన్ వికెట్స్ తీసుకున్నాడు. సో దాని తర్వాత మోహిత్ శర్మ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనం చెప్పాం లాస్ట్ 25 రన్స్ అన్నప్పుడు 19th ఓవర్ వేసి 18 రన్స్ ఇచ్చాడని చెప్పేసి కొంచెం స్ట్రగుల్ అయినట్టున్నాడు నిన్న. సో దాని తర్వాత పీవీకేస్ చూసుకున్నట్టయితే నిన్న మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. సో మ్యాచ్ గెలిచిన తర్వాత వీళ్ళు 5th ప్లేస్కి అయితే వెళ్ళారు. సో దాని తర్వాత గుజరాత్ టైటన్స్ చూసుకున్నట్టయితే 6th ప్లేస్కి అయితే వచ్చారు.